హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు అయితే మీకు ఫ్రాన్స్ కర్రీ ఎక్కువ గ్రేవీ థిక్నెస్తో అయితే చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసేసి ఒక గిన్నెలో తీసుకోండి. దీనిలో కొద్దిగా పసుపు వేసి ముందే బాయిల్ చేసేసుకోవాలి. కొంతమంది చికెన్ లాగా డైరెక్ట్గా వండేస్తారు. నేనైతే ఇలా ముందే బాయిల్ చేసేసి వండేస్తున్నాను. ఇప్పుడైతే దానికి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. టమాటాలు, ఆనియన్స్, మిర్చి. వెజిటేబుల్స్ని రాళ్ళుప్పుతో వెజిటేబుల్స్ క్లీన్ చేసుకునే వాటర్లో రాళ్ళుప్పు వేసుకోవడం వల్ల మనకి పురుగు మందుల నుంచి వచ్చే హెల్త్ ఇష్యూస్ అయితే రావండి. ఇప్పుడైతే ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకోండి. వాటిని అయితే టమాటాని, ఆనియన్, మిర్చిని పేస్ట్ చేసి రెడీ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆనియన్, మిర్చి పేస్ట్ని అయితే వేసేస్తున్నాను. దీన్ని అయితే కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రాన్స్ స్వీట్గా ఉంటాయి కాబట్టి దీన్ని కొంచెం స్పైసీగానే చేసుకుంటాం. ఉప్పు కారాలు కానివ్వండి, మసాలా కానివ్వండి కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాం. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే టమాటో ప్యూరీని వేసేస్తున్నాను. ఇది కూడా కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా ఉడుకుతూ వీడియోలో చూస్తున్నట్టు బబుల్స్ వచ్చేసి ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని అయితే వేస్తున్నాను. దీన్ని కూడా ఖాళీగా ఉన్నప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని ఈక్వల్గా తీసుకొని పేస్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మనకి నాన్ వెజెస్ కానీ వెజ్లో అయినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి మీకు వంట చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలానే కొద్ది కొద్దిగా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. వీడియో మధ్యలో ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూసేయండి. ఇది చిందుతుందని ఒకసారి మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఫ్రాన్స్ని అయితే ఆల్రెడీ బాయిల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా, ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా బబుల్స్ వచ్చేస్తే ఒకసారి కలుపుదాం. దీనిలో అయితే ఉడికించిన ఫ్రాన్స్ని అయితే వేసేస్తున్నా. పసుపు వేసి ఉడికించేసాం కదా, ఇంకా దీనిలో స్పెషల్గా పసుపు అయితే ఏమి యాడ్ చేయను. ఇలా ఉడికించడం వల్ల ఇవి సగం అయిపోతాయి. బిగినర్స్ అయితే ఈ ప్రాసెస్లో చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ ఫ్రాన్స్ ముక్కలు అయితే కంప్లీట్గా వేసేసి కలిపేసుకుందాం. దీనిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. రొయ్యల్ని ఉడికించినప్పుడు మనమైతే ఎలాంటి సాల్ట్ యాడ్ చేయలేదు, ఓన్లీ పసుపు మాత్రం వేసాం కదా. సో సాల్ట్ అయితే ఎక్కువగానే వేసుకోండి. కర్రీలో మనకి స్వీట్నెస్ తెలియకుండా ఉప్పు కారాలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి.
ఇలా కలిపేసుకుందాం. ఆల్రెడీ ప్రాన్స్ అయితే ఉడికిపోయాయి కదా, సగం హాఫ్ బాయిల్ అయిపోయాయి. సో ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి అయితే మూత పెట్టేసి మనం ఫ్రై చేసుకున్న టమాటో ప్యూరీ అంతా దీనికి పట్టేలాగా కుక్ చేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికిద్దాం. ఈలోపు అయితే మీకైతే కుడుములు చూపించేస్తాను. ఇవైతే బియ్య పిండితో చేసినవి కాదు, జొన్న పిండితో. బియ్య పిండితో అయితే ఎలా చేస్తామో ఇదే ప్రాసెస్లో జొన్న పిండి బెల్లంతో అయితే చేశాను. ఈ వీడియోని అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఇవైతే చూసేయండి. ఇవైతే టీనేజ్ పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. బెల్లం జొన్నలతో కలిసినాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఆ ఏజ్ వాళ్ళకి తప్పకుండా ఇలాంటి ఫుడ్ అయితే అందించండి. చూసారు కదా, కలర్ షేడ్ అయింది. అలాగే మనం ఫ్రై చేసుకున్న టమాటా ప్యూరీ మొత్తం ప్రాన్స్లో కలిసిపోయింది. సో మధ్య మధ్యలో కలుపుకుందాం. దీనిలో అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి ఎప్పుడైనా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ వాటర్ని అయితే పీల్చుకోదు. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి, హాఫ్ బాయిల్ అయిపోయింది. జస్ట్ మసాలాలో ఉడికించడానికి మాత్రమే మీరు వాటర్ యాడ్ చేసుకోండి. దీనిలో 2 స్పూన్ల వరకు ధనియాల పొడి యాడ్ చేసేస్తాను. దీన్ని అయితే కలిపేసుకోండి. దీనిలో అయితే కొబ్బరి పొడి యాడ్ చేయము, ఆల్రెడీ రోయల్ స్వీట్ కదా, సో కొబ్బరి పొడిని అయితే స్కిప్ చేసేసాను. దీనిలో అయితే నాకు చాలా గ్రేవీ వచ్చింది. ప్రాన్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. దీన్ని అయితే ఒక 5 మినిట్స్ పాటు ఉడికించేసేయండి. 5 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. చూసారా, థిక్గా తయారైపోయింది గ్రేవీ. వాటర్ అయితే కంప్లీట్గా తగ్గాయి. ఇది బాయిల్ అయ్యే టైంకి ఇలా వంట చేసుకునేటప్పుడే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టేసుకోండి, మీకు వంట చేసేటప్పుడు చిరాకు లేకుండా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేనైతే రెడీమేడ్ చికెన్ మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీ కోసం ఎక్కువగానే యాడ్ చేశాను. ఇదైతే ఒకసారి కలిపేసుకోండి. పైనలో కొత్తిమీర ఉంటే కొంచెం చల్లేయండి, ఎందుకంటే ఈ గ్రేవీ థిక్నెస్ ఈ స్టేజ్లో సరిపోతుంది. రైస్తో కలవాలి కదా. సో నేనైతే దీన్ని ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటాను. ఈ గ్రేవీ థిక్నెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనం కొబ్బరి పొడి వేయకపోయినా కూడా టమాటా ప్యూరీ వేస్తేనే మనకి గ్రేవీ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. సో ముక్కలతో పాటు గ్రేవీ కూడా ఎక్కువగానే ఉంది. కొంచెం ఇంకా ఫ్యామిలీలో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే దీనిలో పచ్చిశనగపప్పు నానబెట్టేసి రొయ్యలతో పాటే కలిపేసేయండి. అప్పుడు కర్రీ ఎక్కువ అవుతుంది, ఎక్కువ మెంబర్స్కి సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక్క 1 మినిట్ ఆగేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ప్రాన్స్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంది. ఫైనల్ అయితే ఇలా వచ్చేసింది. గ్రేవీ థిక్నెస్ కూడా చాలా బాగుందండి. ఒక్కసారి ఈ మెథడ్లో చేయండి, మీ ఇంట్లో అయితే అస్సలు ప్రాన్స్ అనేది మిగలదు. ఇంతే అండి.